పెద్ద ఎంత వయసు నీది? 70 పైన. ఈ వయసులో కూడా భలే ఎక్కుతున్నాగా. అదంతా అయింది, అంతా దేవుడి అంట. వెల్కమ్ టు మహేష్ మజిలీ యూట్యూబ్ ఛానల్. సో మనం గమనిస్తే ఇది ఈ కొండ అడవి మీరు గమనిస్తే మొత్తం ఈ కొండ అడవిలో నుంచి మనం దిగి మళ్ళీ పైకి ఎక్కబోతున్నాం. అసలు ఈ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ జర్నీలో నేను మీకు కొన్ని టాపిక్స్ మీన్స్ ఏం లేదు, మన హెల్త్కి రిలేటెడ్గా. సో వీటికి సంబంధించిన కొన్ని ఏదైనా మాట్లాడదాం. సో మన పెద్దవాళ్ళు అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ ఎలా అవుతుందని మనం చాలాసార్లు అనుకుంటాం. ఎందుకంటే ఒక 40-50 ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అన్నమాట మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఎందుకు అంటారా అనేది. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చే టైంకి, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఆ ఏజ్ వచ్చే టైంకి మొత్తం హాస్పిటలైజ్డ్ అవుతా, లేనిపోయిన రోగాలు వస్తా, వాటి వల్ల మనం డబ్బులు అంటే మన హాస్పిటల్కి పెట్టే వాటి ఖర్చు అవన్నీ. కాబట్టి అలా అందుకనే మనం హెల్తీగా ఉంటే ఆ సంపద అనేది ఆ టైంలో మిగులుతుంది, మన ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. సరే యాక్సిడెంట్స్ ఇలా ఏదైనా అయితే మనం ఏం చేయలేం, కానీ మ్యాక్సిమం ఉన్నంత వరకు మనం మాత్రం మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో హెల్త్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని అంటే నేను ఫాలో అవుతా ఇలా ఉన్న వాటిని కొన్ని డిస్కషన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక మనిషికి మాత్రం నువ్వు డైట్ అనేది ముఖ్యమే. డైట్తో పాటు సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏదో ఒకటి, డైలీ వాకింగ్, రన్నింగ్, లేదంటే ఇలా ట్రెక్కింగ్, ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే. పుష్పలో సాంగ్ ఉంటుంది కదా, ఆకులను తినే మేకలు కొండ ఎక్కుతుంటే మేకలను తినే మనుషులు ఇదవుతున్నారని. సో ఆ లిరిక్స్ ప్రకారం మనం ఏదో ఒకటి మన బాడీని మనం కష్టపడకపోతే ఈ వయసులో, ముఖ్యంగా 30+ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, 30+ తర్వాత మన బాడీ ఏమవుతుంది అంటే మజిల్ మాస్ కోల్పోతుంది, అంటే కండబలం తగ్గిపోతుంది. అంటే కండబలం తగ్గిపోవడం అంటే మన బాడీలో ఒక 18 to 25 ఇలా ఈ ఏజ్ ఉన్నంత వరకు మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ బిల్డ్ అవుతుంది. సో ఆ తర్వాత క్రమంగా ఆ మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ 30+ వచ్చిన తర్వాత మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మన మజిల్ మీద. సో దానికోసం నువ్వు జిమ్కి వెళ్తావా, లేదంటే ఒక కష్టం చేస్తావు. ఇప్పుడు కష్టం చేసేవాళ్ళు ఉన్నారు, కట్టెలు కొట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మజిల్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తిన్నది ఫ్యాట్ కిందకి వెళ్ళకుండా అది మజిల్ కిందకి వెళ్తుంది. అంటే అది తినే దాంట్లో ఓన్లీ మనం ఏదో జిమ్కి వెళ్ళి లేదంటే ఏదైనా వర్కౌట్ చేస్తేనే కాదు, మనం తీసుకునే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఈ తింటున్నాం కదా అంతా బాగానే ఉంటుంది, తెల్లన్నం బాగా తింటున్నాం, లేదంటే రాగి సంగటి బాగా తింటున్నాం, సజ్జ రొట్టెలు తింటున్నాం, ఇవి కాదు. అవి తినాలి, ఓకే. ఇప్పుడు ఓన్లీ వైట్ రైస్ ఆపేస్తే మనం హెల్తీగా ఉంటాం అనేది కూడా అది అపోహే. వైట్ రైస్తో పాటు వైట్ రైస్ తినొచ్చు, బట్ క్వాంటిటీ ఎంత అనేది మనం ఎంత మేరకు పాలిష్ చేస్తున్నాం వాటిని అనేది ఉంటుంది. సో మనం ఈ రోజుల్లో ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే ఒక 60 ఆ ఏజ్కి వచ్చేటానికి అంత హెల్తీగా ఉండగలం.
మనం ఏదన్నా అంటే తాలు ఫుడ్ తీసుకున్నాం అంటే 60 అలా వచ్చే టయానికి మనం మంచానికే పరిమితం. ఇది చూడండి, ఇప్పుడు ఈయన చూడండి, ఆయన వయసు నాకు తెలిసి 70 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో కూడా ఈ కొండని ఎంత పెద్దదంటే ఈ కొండని ఈజీగా ఎక్కుతున్నాడు. అంటే ఈజీగా అంటే కాదు, ఆ వయసులో ఆయనకి ఈజీనే అని. సో మనం కూడా ఆ వయసు వచ్చాక కొంచెం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలంటే ఈ వయసులోనే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మనం కావాల్సింది కూడా మంచి ఫుడ్ తీసుకుంటాం, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పెద్ద ఎంత వయసు నీది? 70 పోయినాయా? ఈ వయసులో కూడా భలే ఎక్కుతున్నాగా. అదంతా ఆయనదే, అంతా దేవుడిదే అంట. ఆయన కిందికి వెళ్తాను, మళ్ళీ వస్తా. సరే నాయన. సరే. సో ఆయన 70 ఏళ్ళు వయసు, 60 కూడా. ఆ వయసులో కూడా ఇంత పెద్ద కొండని ఈజీగా ఎక్కేస్తున్నాం ఒక గొడ్డల సాయంతో. సో మనం కూడా అలా ఉండాలంటే ఈ వయసులో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అసలు ఈ ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంది? అసలు మనం తీసుకునే ఫుడ్ బాడీలో ఎలా రియాక్షన్స్ వస్తాయి? రియాక్షన్స్ మీన్స్ అది అంటే ఏ ఫుడ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన బాడీ ఏం చేసుకుంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటుంది. 3 రకాలు వేసుకుని, ఒకటి ప్రోటీన్, నెక్స్ట్ మన అందరికి ఫేవరెట్ ఫ్యాట్. సో ప్రోటీన్ ఫుడ్, నీకు ప్రోటీన్ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కడికి వెళ్తుంది అంటే మన మజిల్కే వెళ్తుంది. ఈ ఫ్యాట్ ఇంకా మిగతాదంతా ఆ ప్రోటీను మజిల్ కింద కన్వర్ట్ అయ్యి మిగతాదంతా ఫ్యాట్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు వైట్ రైస్ తీసుకుంటే వైట్ రైస్ వద్దు, లేదంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అని డాక్టర్లు కానీ మిగతా పెద్దవాళ్ళు కానీ ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు వచ్చే వైట్ రైస్ మొత్తం పాలిష్ అయి ఉంటుంది అన్నమాట. అంటే తెల్లగా ఉంటుంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఈ పైన ఉండే ఒడ్డు పొర ఉంటుంది. ఆ ఒడ్డు పొర కూడా మనకు కనిపించేది. సో మన పెద్దవాళ్ళు అది తినేవాళ్ళు. ఆ ఒడ్లో ఏముంటుంది? తౌడు ఉంటుంది. అంటే మీకు చెప్పాలంటే ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఒడ్లు ఎవరికైనా ఐడియా ఉంటే, ఒడ్లు మరాడిచ్చిన తర్వాత ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోద్ది, అది తౌడుగా వచ్చింది. ఆ తౌడుని బర్రెలకు వాటికి వేస్తారు. కానీ వాటితో కలిపి తింటే బ్రౌన్ రైస్ అంటారు కదా, ఆ బ్రౌన్ రైస్ లాంటివి తినాలి. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, ప్రోటీన్ అసలు వేటి ద్వారా వస్తుంది? ప్రోటీన్ దేని ద్వారా వస్తుంది అంటే చికెన్, అంటే నాన్ వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ ఒక్కటే కాదు, వెజ్లో ఇప్పుడు మన పన్నీరు, సోయా, ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా మన తీసుకునే డైట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. డైట్లో ఓన్లీ ప్రోటీనే తీసుకోవటం, లేదంటే కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఇలా తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు రైస్ ఇలాంటివి, అవి రాగులు, సజ్జలు, జొన్నలు ఎలా తీసుకుంటే అది త్వరగా ప్రతిదీ ఇప్పుడు డైజెస్ట్ అయ్యి ఏమవుతుందంటే మన ఇన్సులిన్గా తయారవుతుంది. మన ఇన్సులిన్ కింద తయారవుతుంది. కాబట్టి ఈ వైట్ రైస్ తీసుకుంటే అది త్వరగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ముందు తినంగానే వెంటనే డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళిపోయి అది ఇన్సులిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్సులిన్ కింద కన్వర్ట్ అయితే ఇన్సులిన్ బాడీలో ఎక్కువైతే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. సో మనం రాగి సంగటి అంటే కొన్ని ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అనమాట. నేను పల్లెటూరులోనే ఉంటాను. పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి రాగులు పండుతాయి, సజ్జలు ఉంటాయి, జొన్నలు ఉంటాయి. ఓకేనా? సో వారాన్ని 7 డేస్గా డివైడ్ చేసుకొని, అదే 7 డేస్ ఉంటాయి డివైడ్ చేసుకుంటాం. ఆ 7 డేస్లో ఒకరోజు వైట్ రైస్, తర్వాత రాగి సంగటి, జొన్న సంగటి, సజ్జ రొట్టె. సో ఇలా కానీ మనం
చేసుకుంటే, డివైడ్ చేసుకొని మనం తినగలిగితే వీటి నుంచి కొంచెం మంచి ఫుడ్ని మనం తీసుకోగలం. దాంతోపాటు ఫైబర్ ఉండాలి. ఫైబర్ అంటే త్వరగా అరిగించేది ఇది అన్నమాట. ఇప్పుడు కీరా దోసకాయ సలాడ్స్ అంటారు కదా, ఆ సలాడ్స్ ఈ ఫైబర్లోకి వచ్చేస్తాయి, ఆ ఫైబర్ కింద. సో మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే, మనం ఇంట్లో వాళ్ళు కాదు, మనం చిన్నప్పటి నుంచి తినేది ఏంటంటే ఒక అన్నం తింటాం, ఒక కూర ఏదో ఒకటి వేసుకుంటాం, లాస్ట్లో పెరుగు తింటాం. పెరుగు కూడా ప్రోటీనే, పెరుగు తింటాం. ఇప్పుడు రానున్న జనరేషన్కైనా మనం ఏం చేయాలంటే, ఫుడ్ అంటే మనం ఏది ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మన ఇంట్లో వాళ్ళు మనకు అలవాటు చేయలేదు కాబట్టి మనం అలా తింటున్నాం. వాడి మీల్ ఖచ్చితంగా వాడి ప్లేట్లో ఏమి ఉండాలంటే సలాడ్స్ ఉండాలి, సమ్ ప్రోటీన్ కంటెంట్ ఉండాలి, ఒక రైస్. నువ్వు కొంతమంది ఏం చేస్తారంటే అన్నం ఇంత పెట్టుకుంటారు, కూర కొంచెమే వేసుకుంటారు. అన్నంతో సమానంగా కూర పెట్టుకోవాలి. అన్నం ఒక కప్పు తీసుకోండి, కూర కూడా దానికి డబల్ తీసుకున్నా కూడా చాలా హ్యాపీ, చాలా బాగుంటుంది. సో మీరు నెక్స్ట్ నుంచి అలా ట్రై చేయండి. ఒక్కొక్కటిగా వాటితో పాటు ఎక్సర్సైజెస్. ఏది ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు మనం దేనికి ఏది ఒకేసారి హెవీ వర్కౌట్స్ ఇలా చేయకూడదు. ఇప్పుడు ప్రతిదీ టైం టేకింగ్. ఏదో వడ్డించిన విస్తరలాగా ఉండదు ప్రతి ఒక్కరి జీవితం. సో ప్రతిదీ టైం టేకింగ్ అనమాట. నెమ్మదిగా ఫస్ట్ వాకింగ్తో మొదలు పెట్టండి, చిన్నగా నడవండి. రోజు డైలీ ఏంటంటే కనీసం ఒక 15 minutes to 30 minutes వేసుకోవాలి, అలా వాక్ చేయాలి. స్లో వాక్ వల్ల ఈ ఫ్యాట్ లాస్కి కానీ వీటికి కానీ పెద్ద ఉపయోగం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, బ్రిస్క్ వాకింగ్ అంటారు అనమాట, జపనీస్ వాకింగ్. అది ఎలా అంటే మీ టైంని 3 minutes కింద కన్వర్ట్ చేసుకోండి, అంటే డివైడ్ చేసుకోండి. 3 minutes కింద డివైడ్ చేసుకొని ఫస్ట్ 3 minutes స్లోగా వాక్ చేయండి, అంటే నార్మల్గా మీరు ఎలా నడుస్తారో అలా. నెక్స్ట్ 3 minutes మాత్రం నువ్వు ఎంత స్పీడ్గా నడవగలవో అంత స్పీడ్గా నడవాలి. ఆ నెక్స్ట్ 3 minutes రిలాక్సేషన్, మీన్స్ నువ్వు స్లో వాక్. ఆ నెక్స్ట్ 3 minutes ఫాస్ట్ వాక్ అనమాట. అలా ½ an hour కింద కన్వర్ట్ చేసుకొని మీరు 3 minutesని అలా డివైడ్ చేసుకొని నడిస్తే అది నీకు బాడీలో ఫ్యాట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీ బాడీ కూడా పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. పర్ఫెక్ట్ షేప్ అంటే యాబ్స్ వచ్చి కండలు తిరిగిపోయి ఏం కాదు, నీకు పొట్ట లేకుండా ఉండటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్ఫెక్ట్ షేప్. సో పొట్ట లేకుండా, పొట్టని కంట్రోల్ చేసుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఇడ్లీ, దోశ, లేదంటే ఆ నూనెలో ముంచింది కాకుండా మార్నింగ్ ఒక 4 గుడ్లు. అమ్మో 4 eggs అంటే ఏం కాదు, ఎందుకంటే నువ్వు పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తే అంతకన్నా ఎక్కువ అవుతుంది. సో 4 eggs, వాటితో పాటు నీకు ఇంకా సోర్స్ ఉంటే చిలకడ దుంప, అదే బాగా అంటే పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలియాలంటే గెన్సుగడ్డలు, అది 1, 2. సో అవి చాలు మార్నింగ్. అది ఆఫ్టర్నూన్కి ఒక రైస్ కానీ, లేదంటే అంటే డైలీ ప్రతిరోజు ఒకేది రాకుండా అవైలబుల్ ఉంటాయి కాబట్టి రోజుకి ఒకటి చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ కూడా ఒక 7 లోపు నువ్వు ఏది తిన్నా కూడా మ్యాక్సిమం 7, 6 లోపు తింటే ఇంకా హ్యాపీ. 7 లోపు అనమాట. 7 లోపే తినడానికి ట్రై చేయి. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే
ఆ షుగర్ని కట్ చేయాలి. ఆ షుగర్ని కట్ చేసి ముందు షుగర్ని కట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ వాటి గురించి ఇంకేం చేయాలి ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. సో మీతో మాట్లాడుతూనే నేను కొండ దిగిపోయాను. మధ్యలో మన జర్నీలో ఒక పెద్ద ఆయన కూడా కనిపించాడు కాబట్టి సో మీతో మాట్లాడుతూనే కొండ దిగాను. స్వెట్ రావాలన్నమాట మన బాడీకి. ఇప్పుడు స్వెట్ రాకపోతే తర్వాత ఇబ్బంది పడతాం. ఓకే, థ్యాంక్ యూ.